అధికార ప్రతినిధులు నాయకులు కూడా ఇలా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయని వైసీపీ తరచూ ఆరోపిస్తుంది. మరి వారి మీద కూడా ఏమైనా కేసులు, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త అట్లా మాట్లాడేసరికి ఆయన కన్నెర్ర చేసి ఆగ్రహించి ఎంబడే కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. జనసేనాని కూడా అలాగే కన్నెర్ర చేసి ఆగ్రహించి కేసులు పెట్టించే అవకాశాలు ఉన్నాయా ఏమన్నా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద? లేదా మీరు ఈ వ్యవహారం తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని కర్రెరకుండా పాము చావకుండా ఇంతలో ప్రకటనలు ఇచ్చి ఊరుకుంటారా? ఒక మాట చెప్తున్నానండి, ఇన్ని డిబేట్స్ లో జనసేన వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళు కూడా పాల్గొనడం అయితే మీరు చూస్తూనే ఉన్నారుగా. మీ మేనేజ్మెంట్ లో జరుగుతుందిగా మొత్తం అంతా 99 ఛానల్ ప్రకారంగా. మొన్న వర్మ గారు డిబేట్ లో లక్ష్మణ్ రావు అనే అతను రాయపాటి అరుణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టాడు అనేది ఒకసారి కావాలంటే ఆ వీడియో కూడా మీకు పంపిస్తా చూడండి. వాళ్ళు మాట్లాడితే పద్ధతి, మేమేమో మాట్లాడితేమో వాళ్ళు మాట్లాడిన దానికి మేము పద్ధతి లేకుండా మాట్లాడాలి. నేను అడిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారి తరహాలో జనసేనాని కూడా వ్యవహరిస్తారా? ఏదో లేదా ఉత్తినే ప్రకటనలు అజయ్ గారి చేత ప్రకటన ఇప్పించేసి పార్టీ కార్యక్రమం అంటారా? మీరు ఆపితే నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది. మీరు ఆపితే నేను మాట్లాడేది మీకు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు, వాళ్ళ కార్యకర్త తప్పు మాట్లాడాడు, తప్పు చేశాడు, ఇమ్మీడియట్గా హీ హెస్ డైరెక్టెడ్ కేసు పెట్టండి, లోపలేయండి అని. అలాగే మీ పరంగా మీ ప్రతినిధిలో, మీ 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 అధికార ప్రతినిధిలో, మీ నాయకులు ఇలా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి. వారి మీద కూడా కేసులు పెట్టేయండి అని జనసేనని డైరెక్షన్ ఇస్తారా అని అడుగుతున్నానండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి అట్లాంటి తప్పు ఏమైనా జరిగితే. డిఫరెంట్ బట్స్ కాదు నేను అడిగేది, ప్రెస్ రిలీజులు కాదు నేను అనేది. ఏది మేము వారిని పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండండి కన్నెర్ర చేసి ఆగ్రహించడం కాదు నేను అడిగేది. చంద్రబాబు గారు లాగా ఓపెన్గా బోల్డ్గా డెసిషన్ తీసుకుంటారా అని అడుగుతున్నా. తీసుకుంటామని చెప్తున్నా కదా సార్, తీసుకుంటామని చెప్తున్నా. చాలా నెలలు గడిచినాయి కదా, 5-6 నెలలు గడిచింది. మరి ఏమైందో బహుశా మీరు ఐ థింక్ కనెక్షన్ ఏదో అక్కడ కనెక్షన్ డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. లేదు ఇక్కడ కరెంట్ పోయింది. మాట్లాడండి, వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, అలా ఒక ప్రెసిడెంట్ చంద్రబాబు గారు అయితే చంద్రబాబు గారిని ప్రపంచం మొత్తం ఈరోజు ప్రశంసిస్తుంది. రఫీ గారు నేను అదే చెప్తున్నానండి సార్. వాసుదేవ్ గారు, మీరు కూడా పార్టీలో సస్పెండ్ చేసిన వాళ్ళని చూస్తాము. ఇంతకు ముందు లేడీ డాక్టర్ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించినందుకు కానీ అక్కడ ఇన్ఛార్జిని తీయడం కానీ, మొన్న ఈ మధ్య విశాఖ ఉక్కు విషయంలో బయటకు వచ్చి పార్టీ గురించి విమర్శలు చేసిన పార్టీ కార్యకర్తను కానీ మా పార్టీలో మొదటి నుంచి జరుగుతూనే ఉంది. కాకపోతే ఇవాళ చేబోలు కిరణ్ అనే వ్యక్తిని ఇవాళ చేసిన దానికి టీడీపీ తరపు నుంచి మీరు అంటున్నారే కానీ మేము మొదటి నుంచి అయితే మేము తీసుకునేది మేము చేస్తూనే ఉన్నామండి, మా ప్రభుత్వం ప్రకారంగా, మా పార్టీ ప్రకారంగా. సో హలో చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. సో నేను అదే అంటున్నాను, ఇదేంటంటే మనం ఏదో పరిస్థితి తీవ్రత చేసి దాన్ని ఏదో చలిమంట చేసుకొని ఆ చలి తీవ్రత మన మీద ఉండేటట్టుగా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా చేయాలని మనం అయితే లేవు. మనం ప్రజల పక్షాన ఉన్నాము. పార్టీలో ఎటువంటి నాయకులైనా కానీ, పార్టీలో ఉన్న ఎటువంటి వ్యక్తులైనా కానీ తప్పు చేస్తే ఉపేక్షించేదైతే లేదు. మా గీత దాటి ప్రవర్తిస్తే గనక ఒప్పుకునేదైతే లేదని చెప్పేసి మా పార్టీ అధినేత ఎప్పుడో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే మేము కట్టుబడి ఉన్నాము. దాని ప్రకారంగా మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రైట్. అయితే ఒకసారి కృష్ణాంజనేయులు గారు, కదిరి సిఐ గారి బూతు పురాణం మొదట్లో మనం చెప్పుకున్నాం కదా. ఈ మధ్య పోలీస్ ఆఫీసర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, వారు ఒకసారి ఏం మాట్లాడారు విందామండి. కదిరి సిఐ గారు ఆయన చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించారు, అంటే చాలా అబ్జెక్షనబుల్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. మరి ఇలాంటివి ప్రభుత్వం నోటీసుకు రావటం లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారండి. వాసుదేవన్ గారు, ప్రజల వైపు నుంచి ఎక్కువ ప్రజలు పోలీస్ స్టేషన్ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అక్కడ ఉండేటువంటి అధికారుల తీరు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు గిన అభ్యంతరకరంగా వ్యవహరిస్తే, ప్రజలగిన హట్ అయితే అది ప్రభుత్వం మీద ప్రభావం పడేదానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. మీరు ఒక్కసారి గమనించండి, శ్రీకాళహస్తి సిఐ, ఒక మహిళా సిఐ, ఆ రోజున జనసేనకు సంబంధించినటువంటి కొట్టే సాయి అనేటువంటి వ్యక్తిని, జనసేన నాయకుడిని
నిరసన వ్యక్తం చేస్తుంటే చెంప చెల్లు కనిపించినటువంటి పరిస్థితి. అలాంటి పరిణామాలే కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారి వైసీపీ ఓడిపోవడానికి కారణాల్లో ఇప్పుడు కర్నూలు చావు అన్న కారణాలు అన్నట్టు ఇది కూడా ఒకసారి విందాం, అతను ఏం సిఐ గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. ఎంప్లాయ్ గౌరవించా ఉన్నారు. మూర్ఖాలు కూర్చోబెట్టేవాళ్ళు ఈ ఎవరు గౌరవైతే ఆ ఆలయ పోషలు లేకపోతే కింద ప్లాన్ కూర్చోబెట్టేవాళ్ళు. ఏమనుకుంటున్నాం? కేసులు ఉన్నాయి. ఎవరు చెప్పాడు ఇట్లా లంగా పంపాలి వాళ్ళు పిలిపించి ముఖాల మీద కూర్చోబెడతా మూర్ఖా ఇంకా ఇంకా అంతకుమించి మనం వినలేండి కానీ అదండి మరి అది మున్వర్ భాష అనే ఆయన పాపం ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఉన్నతాధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పోలీస్ అధికారుల సంఘం కూడా రెస్పాండ్ అవ్వాలండి ఎలాంటి విషయాల్లో. అదే విధంగా ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి రెస్పాండ్ అవ్వాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేదానికి అవకాశం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే రఫీ గారు మిమ్మల్ని మీ దగ్గరికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి సుజాత గారిని మ్యూట్ చేయండి. రఫీ గారు మీకు ప్రశ్న. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల బట్టలోడు తీస్తానన్నందుకు చాలా హంగామా చేసింది కదా, మీరందరూ కలిసి హంగామా చేశారు కదా, మరి ఇవాళ ఈయన అన్నది ఏంది? ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను 99 టీవీ ద్వారా హోంమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇలాంటి ఇప్పుడు అతను ఎవరో జైలరు న్యూడ్ వీడియో చూపించి ఒక మహిళను న్యూడ్ వీడియో చూపించమని చెప్పి అడిగితే వాడి మీద కేసు నమోదైతే ఆడు పారిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు జైలరు. అంటే ఒక అధికారి. ఈ రకమైనటువంటి ఎదవాళ్ళకి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలా, శిక్షలు పడాలా. ముందు ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలా. ఆ నారాయణ రెడ్డి ఎవడో ఉన్నాడు, వాడు కదిరి సిఐ. ఇలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో తావు లేదు. ప్రజలతో మంచిగా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు. వాడు ఇమ్మీడియట్గా వీఆర్కి పంపించాలా. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా మాట్లాడితే ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వంలో అలా ఉండదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హోంమంత్రి అనిత గారికి, ఇమ్మీడియట్ డీజీపీకి కూడా ఇమ్మీడియట్గా 99 ఏదైతే చూపించిందో దాని మీద ఎంక్వైరీ చేసి అతని వీఆర్కి పంపించాలి. గుణపాఠం కావాలి పోలీసులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రకమైనటువంటి డిమాండ్ వైసీపీ హయాంలో పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు ఎస్ఐలు కొట్టారు, రోడ్ల మీద సీఎంని కొట్టారు. కానీ ఏం చర్యలు తీసుకోవాలా, ఎవరు డిమాండ్ కూడా చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేము అలాంటి మా పద్ధతి అలాంటిది కాదు. ఎవరు తప్పు చేసినా ఆ జైలు పారిపోయాడు. వాడు న్యూడ్ వీడియో చూపించాడంట. ఒక మహిళకి ఒక గృహిణికి ఫోన్ చేసి న్యూడ్ వీడియో చూపించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాడంట. వాడిని దొరికి